పుస్తెలు అమ్మైనా పులస కూర తినాలని సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. పులసకు అంత డిమాండ్ ఉంటుంది మరి. ఎంతో రుచికరంగా ఉండే పులస కేవలం వర్షకాలంలో మాత్రమే దొరుకుతుంది. వలలో ఒక్క పులస చేప చిక్కినా ఆ జాలరి సంబరం ఆంతా ఇంతా కాదు. యానం ఫిష్ మార్కెట్లో తొలిసారి పులస చేప కనిపించింది. అయితే వేలంపాటలో కేవలం 4,000 రూపాయలు ధర పలికింది. మామూలుగా అయితే ఇదే సైజు పులస చేప 15,000 నుంచి 25,000 వరకు పలికేది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా మారకపోవడంతో డిమాండ్ తగ్గి తక్కువ ధరకు పరిమితమైంది. బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురెదుతూ వచ్చే పులస చేపకు తెలుగు రాష్ట్రాల్లో యమగిరాకీ ఉంటుంది. ఒక చేప అయినా వలలో పడితే ఆ జాలరికి పండగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని టేస్టే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకుని వారు ఉండరు. పుస్తెలమ్మైన పులసను తినాలనేది సామెత. పులస వేట సీజన్ ప్రారంభమైనప్పటికీ గోదావరి జలాల్లో స్వల్ప ఉప్పుతనం మాత్రమే ఉంది. వర్షాలు పెద్దగా పడకపోవడం వల్ల సముద్రపు నీరు లోపలికి అంతగా చేరలేదు. దీంతో చిక్కిన పులసకు ఎక్కువ ధర పలకలేదు. వాస్తవానికి దీన్ని ఇలస అంటారు. గోదావరిలో ఎదురీదిన తర్వాత మార్పులు చెంది పులసగా రూపాంతరం చెందుతుంది. పులసల సీజన్లో డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసలను పులసలుగా చెప్పి అమ్ముతూ ఉంటారు. గోదావరి జనం చేపను చూడగానే అది పులస లేక ఇలస అని ఈజీగా చెప్పేస్తారు.